యాదాద్రి జిల్లా జలాల్పూర్ మెహర్ నగర్లలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం గ్రామ సభలో 4 పథకాలపై లబ్ధిదారులను ప్రకటించామని ఆయన చెప్పారు. ఈ నెల 26 వరకు గడువు ఉందని, అర్హులు ఈ గ్రామ సభలో అందుబాటు లేకపోయినా ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలపై గ్రామ సభలో చర్చించి అర్హులకు ఇస్తారని అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా ఒక్క డబుల్ బెడ్రూమ్, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. అప్పుల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏడాదిలోపు ఒక్కొక్క పథకం అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ రెడ్డితో పాటు ఆర్డీఓ శేఖర్ రెడ్డి, అధికారులు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు 4 పథకాలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంతకుముందు చేసిన ఉచిత బస్సు కానీ, గృహజ్యోతి కానీ, ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు పెంచే కార్యక్రమం కానీ, రైతు రుణమాఫీ కానీ అవన్నీ ఆల్రెడీ జరిగినాయి. వాటికి తోడు ఈరోజు 4 స్కీమ్స్. ఆ 4 స్కీమ్స్ లో ముందు ఏంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం, సంవత్సరానికి 12,000 ఇచ్చే కార్యక్రమం చేస్తూ భూమి లేని నిరుపేదలకు నాడు చెప్పినట్టుగా, అప్పుడు వరంగల్ రైతు సభలో చెప్పినట్టుగా, రాహుల్ గాంధీ గారి సమక్షంలో చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు తన కేబినెట్ సహచరులు భూమి లేని వాళ్ళకు, భూమి ఉన్న వాళ్ళకి రైతు భరోసా ఇచ్చేది, మా భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏందని అడిగిన సందర్భంగా వాళ్ళకు కూడా మేము మీకు ఖచ్చితంగా మేలు చేసే కార్యక్రమం చేస్తామన్నారు. దానికి సంబంధించి ఈరోజు 12,000 ఇచ్చే కార్యక్రమం, భూమి లేని రైతు కూలీలకు 20 రోజులు 20 పని దినాలు గత సంవత్సరం చేసిన వాళ్లకు